భారతదేశం మొత్తం అరుణాచలం పేరు మారుమోగిపోతుంది. అరుణాచలంలో ఏముంది? ఎందుకు ఇంతమంది అరుణాచలం వస్తున్నారు? అరుణాచలంలో ఏముందని అడుగుతున్నారా? అరుణాచలంలో శివుడున్నాడయ్యా. హ్మ్. శివుడు మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో నేనున్నాను అని ప్రకటించుకున్నటువంటి ప్రదేశమే అరుణాచలం. ఓకే. పురాణ గాథ గురించి పెద్దగా వివరించను గానీ, మీకు సింపుల్‌గా చెప్తాను నేను. బ్రహ్మ, విష్ణువు మధ్య జరిగినటువంటి చిన్నపాటి మిస్‌అండర్‌స్టాండింగ్‌లో అప్పుడు ఎవరు గొప్ప, ఎవరు గొప్ప అనేటువంటి ఆ క్రమంలో మధ్యలో ఒక ఫైర్ బీమ్ లాగనమాట. హ్మ్. శివుడు వెలసి, నా ఆద్యంతాలు తెలుసుకోండి, మీలో ఎవరు గొప్పో నేను నిర్ణయిస్తాను అన్నప్పుడు వారిరువురు ఫెయిల్ అయిపోయి తర్వాత తెలుసుకుంటారనమాట ఈయనే పరమేశ్వరుడు అని. హ్మ్. అది జరిగినటువంటి క్షేత్రమే అరుణాచలం. ఓకే. కాబట్టి అరుణాచలం అనేది శివుడు ఉనికిని మొదటిసారిగా ప్రకటించుకున్నటువంటి ప్రదేశం. కాబట్టి శివభక్తులు అందరూ సహజంగానే అరుణాచలం వస్తారు. కాకపోతే ఈ మీడియా ప్రచారం వల్ల ఈ రోజుల్లో అరుణాచలం యొక్క విశిష్టత తెలియటం వల్ల, ప్రవచనకర్తలు చెప్పటం వల్ల ఎక్కువగా రావటం, ప్లస్ ట్రాన్స్‌పోర్టేషను అంత ఫెసిలిటీస్ ఉండటం వల్ల ఇప్పుడు బాగా వస్తున్నారనమాట.